హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఆసరా పెన్షన్లో 2016 రూపాయలు, 4016 రూపాయలకు సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఎంతమందికి అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఇవ్వబోతున్నారు అనే వివరాలు వచ్చిందనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అనే కార్యక్రమం అయితే నడుస్తుంది కదా. అయితే ఈరోజు చాలా ప్రాముఖ్యమైన తేదీ అన్నమాట. ఎందుకు ఏంటనే చూసుకున్నట్లయితే ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామాల వారీగా 12,760 గ్రామాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలో ఈరోజు గ్రామ సభ అయితే నిర్వహించనున్నారు. అందులో సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాలు వీళ్ళంతా కూడా పాల్గొంటారు అనమాట. అసలు ఈ సభ ఎందుకు పెడుతున్నారు, దీని ప్రధాన ఉద్దేశం ఏంటనేది కూడా మనకు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. ఇందులో వారు చెప్తున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ముఖ్యంగా 6 గ్యారంటీలు అయితే అమలు చేస్తున్నారనమాట. స్పష్టమైన పరిష్కారం దిశగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామసభ విధిగా ఫిర్యాదులు బాక్సులను అయితే ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారన్నమాట. గ్రామ సభల నిర్వహణ పైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కీలక ప్రకటన అయితే చేశారన్నమాట. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ రాజు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఏం చేస్తున్నారంటే గ్రామ సభలో మొదట ముఖ్యమంత్రి సందేశం అయితే ఫస్ట్ నిలబెడతారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పేర్లను అందరికీ కూడా వినిపించేలా చదవాలన్నమాట. రైతు భరోసా లబ్ధాల పేర్లను కూడా చదువుతారనమాట, ఎంతమందికి వచ్చాయి ఏంటన్నది. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరా మిల్లు లబ్ధాల జాబితాను కూడా సభలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చాయని కూడా చదువుతారనమాట. ఇక ముఖ్యంగా జూన్ 2వ తారీఖు నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జీవిత బీమా పథకం ఏదైతే 5 లక్షల రూపాయల పథకం ఉంది కదా, అది అందరికీ అమలు చేయాలని ఈ విషయానికి సంబంధించి తెలపాలన్నమాట. ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, కొత్తగా టిఫిన్ లాంటివి అనేది ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజులకు గ్లాస్ పాలిస్తారు, 3 రోజులకు రాగి జావా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ కళాశాల విద్యార్థులకు కొత్తగా మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే అమలు చేయాలని, ఇందుకు సంబంధించి గ్రామానికి ఎన్ని నిధులు విడుదలయ్యాయని కూడా సభలో అనేది ప్రకటించాల్సి అయితే ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. చాలా ప్రాముఖ్యత అయిన రోజు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఏదైతే పథకాలు ఆగిపోయాయో వాటికి సంబంధించి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల కొత్త పెన్షన్ అనేది మంజూరు చేస్తున్నామని కూడా ప్రభుత్వం చెప్పింది. కాబట్టి గ్రామ స్థాయిలో గ్రామ సభలో అదేవిధంగా అధికారులు అయితే రావడం జరుగుతుంది. మీకు అర్హత ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఓటర్ ఐడి కావచ్చు, అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ వేడి ఇవన్నీ తీసుకెళ్ళి ఒకసారి వివిధ రకాల పెన్షన్లకు మీరు అర్హులు అవుతారు. కాబట్టి తప్పనిసరిగా అప్లికేషన్లు అనేది చేసుకున్నట్లయితే వారు తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇందుకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు, ఫోటోలు అవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందించినట్లయితే మీకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఎప్పుడు ఇస్తారు ఏంటంటే తెలంగాణలో ఇప్పటికే దాదాపుగా 500 రూపాయలకు సంబంధించినటువంటి పెన్షన్ పెంపు అనేది చేస్తామని చెప్పారు. కానీ ఈ నెల అయితే ఇవ్వలేదు కదా. చాలా చోట్ల అయితే చెప్తున్నారు మాకు మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లే మా జిల్లాకు, మా గ్రామానికి ఇంకా రాలేదని అంటున్నారు. అయితే మొత్తానికి ఏప్రిల్ 10-15 తారీఖు వరకు అయితే పెన్షన్లకు సంబంధించినటువంటి పైసలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొంతమంది అంటున్నారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కొన్ని జిల్లాలకు ముందుగా ఇచ్చారు, కొన్ని జిల్లాలకు అయితే ఇవ్వలేదు. పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మ్యాన్ ఒక రోజు ముందుగా తీసుకొచ్చి బ్యాంక్ పనిదినాలు బట్టి అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి గమనించగలరు. అదేవిధంగా వారు ఏ టైంకి వచ్చారనేది తెలుసుకుంటేనే మీకు మీ చేతికి పైసలు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది గుర్తుంచుకోండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కార్యక్రమం అయితే నడుస్తుందన్నమాట. ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో వారు అధికారులకు ఎంపీడీఓ కార్యాలయం లేదంటే గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా మనం ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.